నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొవ్వూరులో ఎమ్మెల్సీ ఎలక్షన్ పై అవగాహన సదస్సు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల పిలుపు. జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం జరిగింది. ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్న మాజీ మంత్రి ఆలపాటి. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరంగా నిర్వహించండి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వాంబర డైరెక్టర్ వశిష్ఠ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కంటే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని తెలియజేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమం అందిస్తుందని అన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి నిమ్మల సూచించారు. మినిస్టర్ గా నిడదవోలు మన నాయకులు, కార్యకర్తలు మీ అందరితోటి సమావేశం అవడం ఇదే మొదటిసారి. మరి మొదటిసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసామని అంటే మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇన్ఛార్జి మినిస్టరు కూడా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని ఆ నియోజకవర్గాల్లో మంచి పర్సంటేజ్, ఎందుకంటే మొన్న మీరు చూసారు 93% స్ట్రైక్ రేట్తో మొన్న మనం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాం. ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిచి తీరాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోటే ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియోజకవర్గానికి మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా చాలా క్లియర్ గా మనం చేసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 6-7 నెలల్లోనే మనం మళ్ళీ ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్రం నుంచి సాయం అందుకోవడంలో కానీ, ఏదైతే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేసేటువంటి విధంగా మళ్ళీ 12,157 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకోవడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ ని ప్రారంభించుకుని 2025 డిసెంబర్కే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తవడంతో పాటు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఉన్నామో, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆ రోజు జగన్ పాలనలో ప్రైవేటీకరణ వైపు పోతే మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ 11,500 కోట్ల రూపాయలు ఆ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం సాయంతో దాన్ని మళ్ళీ మనం ఎట్లా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా మొదటి 6-7 నెలల కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం, విధ్వంసం, కక్షలు, కేసులు, వేధింపులతో ఆయన పాలన సాగిస్తే మనం మొదటి 6-7 నెలల్లోనే ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదటి 6-7 నెలల్లోనే మనం అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా తెలియజెప్పి, నేను కూడా మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది, రేపు రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 1 సైడ్ ఎలక్షన్ గా, 1 సైడ్ గెలుపుగా మరి ఏదైతే ఆ యొక్క రాజశేఖర్ గెలుపు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల 34 కూడా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ యొక్క రాజశేఖర్ ఎన్నిక కూడా అట్లా 1 సైడ్ గానే క్లీన్ స్వీప్ గా ఉండేటువంటి విధంగా నియోజకవర్గ నాయకులందరూ కూడా పనిచేయాలి.
ఓడిపోయాక కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. శుక్రవారం తాను నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ది దిశగా అడుగులు వేయాలంటే కూటమికి మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి, నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదవటం జరిగింది. ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం, మద్దతు పలకాల్సిన అవసరం. ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొకసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటా ఉన్నా. మనందరికీ తెలుసు గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం, కష్టం జరిగింది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్రతిపక్ష నేత ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోకముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి, నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు 2లాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు? నువ్వు దాదాపు 16 నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయివి, బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి. నువ్వు ఏ రకంగా పాలన చేశావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసావు, విధ్వంసం చేసావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుని మాట్లాడుతూ ఉన్నావు? నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే, నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో, నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతా ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతా ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న, మతత్వాన్న, కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు అసలు నువ్వు? విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా, ఎవరినైతే ఆచార దేవోభావ అంటామో వాళ్ళని మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో నించోబెట్టినట్టు నీవు తరగతి గదులకి పరిమితి చేసి, తరగతుల గదిలోంచి ఈ సమాజాన్ని స్థాపించడానికి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి తరగతుల గదుల్లో ఉండాల్సినటువంటి ఆచార్యుల్ని నువ్వు తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టినప్పుడు ఏమో నీకు మద్యం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే దాంట్లో డబ్బులు దోచుకోవాలి, అవినీతి చేయాలి, సంపాదించాలి. ఒక పక్కన వికృత రూపమై ఆరోగ్యం అంతా కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే, ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అమ్మించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి, సమాజంలో నీకేదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ గతంలో జరిగిన శాస్త్రే జరిగిద్దని చెప్పి, అంతకంటే గొప్పగా ఏం జరగదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేకపోయావు. రైతులకి న్యాయం చేయలేకపోయావు, ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయలేకపోయావు,
నువ్వు ఏం చేసావు? అన్ని బకాయిలు పెట్టావు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 8 లక్షల కోట్లు అప్పులు చేసావని నేను చెప్పడం కాదు. పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పుడు వరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే, దోచుకున్నావు, దొంగవి, దోపిడీదారివి. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు కాదని ఎక్కడ కూడా లేదని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పైసాకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసాని కూడా దోచుకున్నటువంటి విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. జిల్లాలో రానున్న 45 రోజుల పాటు అధిక సంఖ్యలో కూలీల హాజరుతో ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో డ్వామా, పంచాయతీరాజ్ అధికారులు, ఎండీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్లు, గోకులం, పశువుల షెడ్లు తదితర పనులన్నింటినీ మార్చి మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 30 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 3.11 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,11,12,331 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఇన్ఛార్జ్ ఈవో వేండ్ర త్రినాథరావు తెలియజేశారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 305 గ్రాముల బంగారం, 6 కేజీల 455 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు తెలియజేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించి బ్యాలెన్స్ రిజర్వాయర్గా తయారు చేయడం దారుణమని అన్నారు. 55,000 కోట్ల అంచనాన్ని 30,000 కోట్లకు కుదించడం కేంద్ర ప్రభుత్వ చిన్నచూపుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజలందరికీ తరలించి ఇళ్లు కేటాయిస్తే 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విలువ ఎంతో తెలుసా? 30,000 కోట్లకు కుదించారు. అంటే ప్రాజెక్టు మొత్తం విలువ RR ప్యాకేజీ ప్రాజెక్టు మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 30,456 కోట్ల రూపాయలు కుదించడం జరిగింది. ఇది బడ్జెట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, RR ప్యాకేజ్ తగ్గించారంటే ప్రాజెక్ట్ డ్యామ్ హైట్ తగ్గించినట్టే. డ్యామ్ హైట్ తగ్గిస్తేనే వెనక్కి నీళ్లు వెళ్ళనప్పుడు RR ప్యాకేజీ ఎక్కువ మంది ప్రజలకు అవసరం లేదు కాబట్టి దీన్ని తగ్గించడం జరిగింది. సో దీనివల్ల ఈరోజు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది అనేది ఈరోజు కూటమి పెద్దల్లో కూడా అడుగుతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా? బడ్జెట్లో ఇది పెట్టారా లేదా? ప్రజలకు ఎందుకు మీరు తెలియజెప్పట్లేదు? ఇది చాలా దారుణంగా నష్టపోతూ ఉన్నాం ఈరోజు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదంతా బ్యాలెన్స్ మిగిలిందంతా కూడా పోలవరానికి కలిపి 12,000 కోట్లు, 12,000 చిల్లర కోట్లు మాత్రమే పోలవరానికి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు దాకా ఇచ్చినవన్నీ తీసేసి. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. 2022లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడి ఇది సంతకం పెట్టండి అని అడగటం జరిగింది ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడానికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించడం వల్ల ఈ ప్రాజెక్టు ఆ రోజు ముందుకు తీసుకువెళ్ళి కట్టలేకపోయాడు ఆయన. అంటే మిగిలిన పనులు చేయలేకపోయాడు. ఇదే మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టయితే
ఈరోజు ప్రాజెక్టు మిగిలిన ప్రాజెక్టు కూడా మొదలుపెట్టి కంప్లీట్ చేసేవాడు. రాక్ఫిల్ డ్యాము, అట్లానే ఈరోజు చేయాల్సిన డయాఫ్రామ్ వాళ్ళు, రాక్ఫిల్ డ్యామ్ రెండు కూడా కట్టేవాడు. ఈరోజు వీళ్ళు చేసిన పని దాన్ని ఎత్తు తగ్గించడానికి టోటల్ ప్యాకేజీ 30,946 కోట్లకు ఒప్పుకొని సంతకం పెట్టడం వల్ల ఈరోజు ఆ బ్యాలెన్స్ 12,000 కోట్లు రిలీజ్ అవుతుంది. ఈరోజు ఏ విధంగా మరి పోలవరం ప్రాజెక్టుకి మీరు న్యాయం చేస్తారు? బ్యాలెన్స్ రిజర్వాయర్ అంటే ఇంకా అది నీళ్లు స్టోరేజ్ చేసుకొని దాని నుంచి చెరువులాగా మనకు ఉండటానికి మాత్రమే ఈరోజు పోలవరం పనికి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, బనకచెర్ల తీసుకొస్తాను నేను, 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క నీళ్లు రాయలసీమ బొల్లాపల్లి రిజర్వాయర్లో స్టోర్ చేసి 350 టీఎంసీలు అక్కడ స్టోర్ చేసి రాయలసీమకి ఇస్తానని చెప్తా ఉన్నాడే. ఏ విధంగా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.